హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ బుట్లం ఛానల్. నేను మీ లొకేషన్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ మూవీ సజెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి ఆహాలో తెలుగులో రిలీజ్ అయిన పిండం, స్టారింగ్ శ్రీరామ్ అండ్ శ్రీనివాస్ అవసరాల, డైరెక్టెడ్ బై సాయి కిరణ్. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి వరస్ట్ అండ్ దీన్ని అసలు మూవీ అంటారా, మళ్ళీ ట్యాగ్ ఒకటి స్కేరియస్ట్ ఫిలిం ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి. లిటరల్లీ నా సిచ్యువేషన్ మూవీ చూస్తున్నంతసేపు ఎలా ఉందంటే చూడండి. 10 minutes later. భయపల్లా. 1 hour later. భయపల్లా. 2 hours later. భయపల్లా. ఎందుకండి ఇలా చెప్పి జనాల్ని మోసం చేస్తారు? ఈ మూవీకి సంబంధించి ఒక్క నిజం మాట్లాడుకుందాం. ఒక్కటి మాత్రం నిజం, ప్రెగ్నెంట్ ఉమెన్ అసలు ఈ మూవీని చూడకూడదు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఒక పర్టికులర్ సీన్ చూస్తే చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. పైగా ప్రెగ్నెంట్ ఉమెన్ అలాంటి సీన్స్ చూస్తే మైండ్లో నుంచి ఆ విజువల్ పోతుంది, ఇంకా అలానే గుర్తుండిపోతుంది. సో అందుకే అసలు చూడొద్దు. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఏంటి దీనికోసమా ఇంతసేపు మనల్ని మూవీ చూసేటట్టు చేశారు? లిటరలీ నాకు జాతిరత్నాలు కేక్ సీన్ అయితే గుర్తొస్తుంది. ఈ మూవీ వరస్ట్ గా ఉన్నప్పటికీ మీరు ఒక్కసారి చూడండి. ఎందుకు ఆ ఫిలిం కి స్కేరియస్ట్ ఫిలిం ఆఫ్ ది ఇయర్ అని చెప్పి ట్యాగ్ వేశారో మీరు ఆ మూవీ చూసాక మీకు ఎగ్జాక్ట్లీ ఏమనిపించిందో కింద కమెంట్స్ లో రాయండి, చూసి నవ్వుకుందాం. Okay. అండ్ కమింగ్ టు స్టోరీ లైన్ వచ్చేసరికి యాంటోనీ వాళ్ళ ఫ్యామిలీ ఒక కొత్త ఇంట్లోకి దిగుతారనమాట. సో అక్కడ స్లోగా దయ్యాలు ఉండే సూచనలు స్టార్ట్ అవుతాయి. సో అక్కడ నుండి ఎలా బయటపడ్డారు లేదా ఏమైంది అనేది తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఇలాంటి జానర్స్ కి మనం భయపడేలా ఆ ఫీల్ ఉండాలి అంటే 2 ways. ఒకటి యాక్టింగ్ న్యాచురల్ గా ఉండాలి, అదేదో ఫోర్స్డ్ గా భయపడకూడదు. లేదా రెండోది వచ్చేసరికి టేకింగ్ వైజ్ షార్ట్స్ తీసేటప్పుడే ఆ ఫ్రేమ్ అడ్జస్ట్మెంట్స్ లోనే తెలిసిపోవడం, ఓహో ఇక్కడ ఇప్పుడు దయ్యం రాబోతుంది, మనం రెడీగా ఉండాలని చెప్పి తెలిసిపోకూడదు. సో ఈ మూవీలో రెండు మిస్ అయ్యాయి అనుకోండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మసూదా మూవీ చూడండి. అట్లీస్ట్ దెర్ వాజ్ సమ్ మూమెంట్స్ లైక్ దట్. సో యాక్టింగ్ ఎంత ఉంటే అంత న్యాచురల్గా ఆ క్యారెక్టర్కి మనం కనెక్ట్ అవుతాం. కానీ ఈ మూవీలో మాత్రం అంత ఫోర్స్డ్ యాక్టింగ్, లిటరల్లీ ఒక్క హర్రర్ మూమెంట్ లేదా ఓడియమ్మ అన్న ఫీల్ అయితే అస్సలు రాలేదు. సో ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి ఎలానో వరస్ట్గానే ఉంది. కానీ నేను చెప్పినట్టు ఒకసారి మీరు కూడా మూవీ చూశాక మీ రియాక్షన్ కింద కమెంట్స్లో రాయండి, సరదాగా నవ్వుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.